రైట్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. రాజకీయ పార్టీలను ఏ అంశాలు ప్రభావితం చేయబోతా ఉన్నాయి? ప్రధానంగా 6 ఫ్యాక్టర్స్ ఏవైతే ప్రభావితం చేయబోతోందో 6 టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందు ప్రజెంట్ చేయబోతోంది. ఏ 6 ఫ్యాక్టర్స్ ఇవాళ ఈ రాజకీయాల పార్టీలను ప్రభావితం చేయబోతా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, అందరూ రిపోర్టర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిపోర్టర్స్ అంతా కూడా మాకు సమాచారం అందించేందుకు రెడీగా ఉన్నారు. ఫస్ట్ మనం వైసీపీకి సంబంధించిన అంశాలనే ప్రధానంగా తీసుకుందాం. ప్రధానంగా వైసీపీకి సంబంధించి 6 ఫ్యాక్టర్స్ ఏవి ప్రభావితం చేయబోతా ఉన్నాయి? 6 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు అందరూ చూడబోతున్నారు. ఇందులో ఫస్ట్ మనం ఒక 3+ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 3+ పాయింట్స్లో ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అంశాలు ఏమున్నాయి? టీడీపీ కూటమి, ఇవాళ టీడీపీ కూటమిగా రాబోతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలిసి వస్తున్న నేపథ్యం. ఈ 3 పార్టీలకు సంబంధించి ఏ 6 ఫ్యాక్టర్స్ ఇవాళ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతా ఉన్నాయి? వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఏ అంశాలు ఉన్నాయి, వ్యతిరేకంగా ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాల ప్రాతిపదికన ఇవాళ జనం ఓట్లు వేయబోతా ఉన్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 0 అయిందని చెప్పి అనుకున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 0 అయిన పరిస్థితి లేదు. కొంతవరకు ఇవాళ వైఎస్ఆర్ చరిష్మాతో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ చరిష్మాతోనే. 2 సార్లు అధికారంలోకి వచ్చిన నేపథ్యము. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 0. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కూతురు షర్మిలా రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అవ్వడంతో కొంతవరకు ఇవాళ ఆశలు రేకెత్తిస్తున్న పరిస్థితి. దానికి తోడు ఇవాళ రాహుల్ గాంధీ అక్కడికే వెళ్ళారు. ఇవాళ రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లాకి వెళ్ళి ఇవాళ వైఎస్ఆర్ సమాధిని సందర్శించి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత వైఎస్ఆర్ని మేము ఎంతగా లైక్ చేస్తున్నాము, లేకపోతే ఇవాళ వైఎస్ఆర్కి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగానే ఉంది కానీ ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అంటూ ఇవాళ చెప్పిన పరిస్థితి. ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా తన స్టేక్ని ఇవాళ పదిలం చేసుకునే ప్రయత్నం చేయబోతోంది. దానికి తోడు ఇవాళ వీటన్నిటిని పార్టీలకు సంబంధించిన 6 ఫ్యాక్టర్స్ ఏవి అన్నది డిస్కస్ చేయడంతో పాటు ఒక 6 ఇష్యూస్ చూసుకుందాం. ఇవాళ 6 టీవీ మనం ముందుకు తీసుకొస్తున్నది నేపథ్యము 6 ఇష్యూస్, ఏ ప్రధానమైన అంశాల మీద ప్రజలు ఓట్లు వేయబోతా ఉన్నారు. 6 ప్రధానమైన అంశాలు ఏవి ఉన్నాయి? ఏ 6 అంశాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఇవాళ 6 అంశాల ఆధారంగా ఓటు డిసైడ్ చేయబోతున్నారన్న విషయం మనం డిబేట్ చేద్దాం. దీంట్లో మనతో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి రాఘవేంద్ర జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్. ఇవాళ రాఘవేంద్ర ద్వారా మనము వైసీపీకి సంబంధించిన ఇష్యూస్ 1 by 1 డిస్కస్ చేద్దాం. రాఘవేంద్ర, ముఖ్యంగా చూసుకుంటే ఏపీకి సంబంధించి ఏదైతే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందో అవే పథకాలు, అంటే నవరత్నాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే నవరత్నాలు ప్లస్ తోటే ఈసారి కూడా మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవే ముఖ్యంగా కూడా చాలా వరకు అంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఒక ఏదైతే మేనిఫెస్టో ఉందో దీన్ని ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. రాఘవేంద్ర తీసుకెళ్తున్నామని చెప్పారు. అవే రాఘవేంద్ర, నా వాయిస్ వస్తుందా మీకు? వైసీపీ భావిస్తూ వచ్చింది. రాఘవేంద్ర 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ వైసీపీకి మనము ప్లస్ పాయింట్స్ గా చూసుకుంటే ఫస్ట్ పాయింట్ నవరత్నాల ద్వారా ప్రజల్లో విశ్వాసం పొందారు అని చెప్పనంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పటికీ కూడా వైసీపీకి సంబంధించి 2019లో వైసీపీ గెలిచిన దగ్గర నుంచి కూడా ఏదైతే నవరత్నాలు పెట్టి మేనిఫెస్టోగా రిలీజ్ చేసింది, దానికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా నవరత్నాల్ని పూర్తి స్థాయిలో కూడా అందించడం జరిగింది అనేసి ఒక పక్క ముఖ్యమంత్రి అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అభిమానులు పూర్తిగా నమ్మటం జరుగుతుంది. ఇదే ప్రధానంగా ప్లస్ అనేసి కూడా వైసీపీ భావిస్తుంది. దీని మీదనే ఏదైతే ముఖ్యమంత్రి ప్రచారంలో కూడా ప్రతి ఒక్కరికి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీకు లబ్ధి చేకూరింటేనే మాకు ఓటు వేయండి అనేసి గతంలో అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే క్యాప్షన్ తోటి కూడా ముందుకు పోయి ఓట్లు అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా కూడా నవరత్నాలే వీళ్ళకు ప్రధాన అజెండా అయితేనేమి, ప్రధానంగా కూడా సంక్షేమమే ధ్యేయంగా కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ముందుకు ఎలక్షన్ లో కూడా పోవడం జరుగుతా ఉందండి. రైట్ రాఘవేంద్ర, ఇంకొక పాయింట్ ప్రధానంగా చూసుకుంటే మనకు గ్రామాల్లో వాలంటీర్ల వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేశారు. దాదాపు 2,60,000 మంది వాలంటీర్లను నియమించుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఎన్నికల కమిషన్ వారిని
విధుల నుంచి తప్పించినప్పటికీ ఆ 2,60,000 మంది ఇవాళ గ్రామాల్లో ప్రతి గ్రామంలో వాళ్ళు పనిచేసే పరిస్థితి, ఇది ప్రధానంగా ఉండడం అన్నది ప్లస్ పాయింట్ గా మారబోతుందా? అంటే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థ అనేది మొదట వైసీపీ ప్రభుత్వం అయితే ఏపీలో తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లో కూడా వాలంటీర్ల వ్యవస్థ చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి, అంటే ఏదైతే ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నవరత్నాలకు సంబంధించిన లబ్ధిదారులను అయితే తర్వాత వారికి అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కూడా వాలంటీర్ల ద్వారా, అదే విధంగా చూసుకుంటే వాలంటీర్లు కూడా ఏదైతే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15,004 సచివాలయాలు ఏర్పాటు చేశారు. దీనికి అనుసంధానంగానే ఈ వాలంటీర్లు పూర్తి స్థాయిలో కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటికి చేర్చడానికి వాలంటీర్లు అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా సహకరించడము, అదేవిధంగా వారికి సంబంధించి ప్రతి కుటుంబానికి సంబంధించి కూడా వారు ఏ విధంగా ఉన్నారో వారికి కావాల్సిన సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వానికి చేరవేయడానికి మధ్యలో వాలంటీర్లు ఉండటమే ఒక విజయంగా కూడా వైసీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అయితేనేమి వైసీపీ పార్టీకి కూడా అనుకూలంగా ఉంటుందని ఒక పక్కన వైసీపీ కూడా భావిస్తా ఉంది ప్రజెంట్. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు కూడా వెళ్తున్న నేపథ్యంలో వాలంటీర్లను కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలనేసి ఒక పక్కన కూటమి పార్టీలు కూడా అభ్యర్థన మేరకు కూడా ఈసీ అయితే దీనికి సంబంధించి వాలంటీర్లను పూర్తిగా ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉంచింది. కాకపోతే చాలా వరకు దీనికి సంబంధించి వాలంటీర్లు వారు అంటే దూరంగా ఉంచిన వారు వచ్చేసేసి మాకు వైసీపీ ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో కూడా మేము పనిచేశాము, ఒక పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కొంతమంది రిజైన్ చేసి మరి వాలంటీర్లు అయితే ఒక పక్కన ఈ వైసీపీకి కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు అనేది కీలకంగా కూడా భావించే పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. రైట్ రాఘవేంద్ర, ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు స్కూళ్లను మోడర్నైజ్ చేయడం అన్నది ఇవాళ ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూల్ నవీకరణ కానీ లేకపోతే పేదలకు ఇళ్ల స్థలాలు అవి ఎట్లా ఇంపాక్ట్ చూపెట్టబోతున్నాయి? క్విక్ గా చెప్పండి. పేదలకు అంటే దాదాపుగా ఏపీలో వచ్చేసేసి ఒక పక్కన రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చాలా వరకు కూడా పేదలకు పక్కా ఇల్లు అయితేనేమి ఇళ్ల స్థలాలు కూడా పూర్తిగా లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు అంటే దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం ఒకటే చేసిందనేసి వైసీపీ ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికైతే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తున్నామో అదే విధంగా కూడా ఇళ్ల స్థలాలు కూడా ఇస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వీరంతా కూడా వైసీపీ వెంటే ఉంటారనేసి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా భావిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లో కూడా నాడు నేడు అనేసి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈ స్కీమ్ లో భాగంగా కూడా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించి నవీకరించింది. అంతేకాకుండా దీనికి సంబంధించి విద్యార్థులకు ట్యాబ్లు అయితేనేమి, తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా చేపట్టడంతో కూడా ఒక పక్కన స్కూల్స్ లో విద్యార్థులకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండటంతో ఒక పక్కన విద్యార్థులు అయితేనేమి, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక పక్కన నాడు నేడు పట్ల స్కూళ్ల పట్ల కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే వైసీపీ ప్రభుత్వము గత హయాంలో 2019కి మేనిఫెస్టో నవరత్నాలు తడిపోయింది, అదే విధంగా కూడా 2024లో కూడా ఇదే విధంగా కూడా మేనిఫెస్టో ద్వారానే ముందుకు పోయి దీంట్లోనే కొన్ని మార్పులు చేసి మాత్రమే మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. ఏవైతే వాలంటీర్ల వ్యవస్థ అయితేనేమి, గ్రామ సచివాలయాల వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కూడా కొనసాగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిని పెట్టే ఎన్నికల్లో ఓట్లకు కూడా పోయే పరిస్థితి అయితే కనిపిస్తుందండి. రైట్ రాఘవేంద్ర, మీరు కంటిన్యూ అవ్వండి. మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అంటే ఈ సేమ్ టైం అంటే ఇప్పుడు వచ్చేసేసి ప్రభుత్వము 2019 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో సిపిఎస్ అయితేనేమి, తర్వాత పిఆర్సీకి సంబంధించి కూడా ఒక పక్కన సిపిఎస్ రద్దు చేస్తామనేసి వైసీపీ పార్టీ మొదట మేనిఫెస్టోలో చర్చింది. కాకపోతే దీనికి సంబంధించి అసాధ్యాలు పూర్తి స్థాయిలో కూడా ఈ సిపిఎస్ రద్దుకు సంబంధించి చాలా వరకు కూడా తెలుసుకోకుండా మేనిఫెస్టోలో పెట్టిందనేసి అప్పుడు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలతో ఏనేమి చాలా వరకు కూడా ఒక పక్కన మంత్రులు వీరికి సంబంధించిన కమిటీలు కూడా ఒక పక్కన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. వీళ్ళతోటి పలుమార్లు కూడా భేటీ కూడా అవ్వడం జరిగింది. కాకపోతే సిపిఎస్ రద్దు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దీన్ని పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయాలనేసి ఒక పక్కన ఉద్యోగ సంఘాలు అయితేనేమి, కాకపోతే ఈ ప్రభుత్వానికి సిపిఎస్ రద్దు అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుదిరే పరిస్థితి కాదనేసి కూడా చర్చలు కూడా విఫలమవడంతో ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా కూడా ఒక పక్కన వైసీపీ ప్రభుత్వంతో కూడా ఆందోళన అయితేనేమి అసహనం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇదే విధంగా చూస్తా ఉంటే ఇప్పుడు ప్రధానంగా కూడా ఏపీలో ఉద్యోగులు ఈ ఎలక్షన్లో అయితేనేమి
వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనేసి చాలా వరకు కూడా భావిస్తున్న పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే ఐఆర్ అయితేనేమి, తర్వాత పిఆర్సీ అయితేనేమి కూడా చాలా వరకు ఉద్యోగులు తాము కోరిన విధంగా కూడా ప్రభుత్వం అందించలేదనేసి కూడా ఒక పక్కన ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు తీవ్రంగా కూడా ఒక పక్కన వైసీపీ ప్రభుత్వం పైన కూడా ఒక రకంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందండి. రైట్ రాఘవేంద్ర, ఇంకొక విషయం మనం చూసుకుంటే పోలవరం పూర్తి కాలేదు. దీనికి నిజంగా ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎట్లా ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతోంది? అంటే మామూలుగా ఏదైతే పోలవరం అనేది 2019 నుంచి కాకుండా అంతకుముందు నుంచి కూడా రాష్ట్రానికి ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరానికి సంబంధించి ఇది ఒక కేంద్రం నుంచి చేపట్టాల్సింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలే అంటే గత 2014లో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితేనేమి, అదే తర్వాత 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కూడా పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేకపోవడంతో ఒక పక్కన గోదావరి అయితేనేమి, ఒక పక్కన ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అదే విధంగా చూసుకుంటామంటే కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా చాలా వరకు రైతులు కూడా పోలవరం పూర్తయింటే చాలా వరకు లబ్ధి పొందే పరిస్థితి కూడా ఉందనేసి ఒక పక్కన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన పోలవరం కూడా కొద్దిగా ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే రైతులకి చాలా వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అయితేనేమి చాలా వరకు అంటే రైతులు ముందు నుంచి చాలా వరకు అప్పుల పాలైన పరిస్థితి ఉంది. గత ఎన్డీఏ ప్రభుత్వం 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఒక పక్కన రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామనేసి కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో పూర్తి చేయకపోవటము, అదే విధంగా చూసుకుంటే 2019లో వచ్చిన ప్రభుత్వం కూడా ఈ రుణమాఫీలు అయితే ఇవన్నీ కూడా పట్టించుకోకుండా రైతులకు సంబంధించి ఏదైతేనేమి రైతు భరోసా మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 6,000 అయితేనేమి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రభుత్వం నుంచి 7,000 మొత్తం కలిపి 13,500 రూపాయలు మాత్రమే రైతులకి కూడా విడతల వారీగా వేస్తున్నాయి. పూర్తి స్థాయిలో రైతులకు వైసీపీ ప్రభుత్వం నుంచి సహకారం లేదనేసి చెప్తున్నారు. వారు ఎంత రైట్ రాఘవేంద్ర, మీరు కొంత క్విక్ గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి లాస్ట్ మనం ఫైనల్ గా ఒకటి మాట్లాడుకోవాలి. నెగిటివ్ పాయింట్స్ లో రాజధాని లేని రాష్ట్రంగా ఇవాళ మారిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఇదేమన్నా వైసీపీకి నెగిటివ్ గా మారే అవకాశం ఉందా? అంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలకే ఏదైతే 3 రాజధానులను ప్రకటించారు, కాకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిని కాకుండా 3 రాజధానులను ప్రకటించిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిశ్రమ స్పందన అయితే లభించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్కన ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధాని కాదనేసి ఒక పక్కన విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడుండే అమరావతి అసెంబ్లీకి ఇవన్నీ ఇక్కడ మరే విధంగా చూసుకుంటే అంటే న్యాయ రాజధాని కర్నూలుగా పెట్టడంతో కూడా చాలా వరకు కూడా కొత్తగా అంటే అసలు ఇంతవరకు ఎక్కడ లేనిది ఈ విధంగా తీసుకొచ్చేసరికి ఇప్పటికే ఒక పక్కన రాష్ట్రం నుంచి అంటే గతంలో చెన్నై రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఆ తర్వాత కర్నూలు రాజధానిగా ఉండేది, తర్వాత వచ్చేసి హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని అభివృద్ధి చెందిన తర్వాత ఇవన్నీ కూడా విడిపోవడం రాష్ట్రానికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అసలు రాష్ట్రానికి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంతవరకు కూడా రాజధాని అనేది చెప్పుకోవడానికి కానీ లేని పరిస్థితి ఉంది అనేసి కూడా చాలా వరకు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన అక్కడి నుంచే ఏదైతే గెలిచిన తర్వాత అక్కడి నుంచే నేను మొత్తం ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా విశాఖపట్నం అయితే ఒక రాయలసీమ కూడా రాను పోను చాలా వరకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. సెక్రటేరియట్ కానీ రాజధాని కూడా వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేసి చాలా వరకు కూడా ఇంకా క్విక్ గా చెప్పాలి మీరు. రైట్, మనం ఇంకొక అంశానికి వెళ్లాల్సి ఉంది. మనకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వస్తున్న పార్టీలకు సంబంధించిన ఈ మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, 6 ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఏ రకంగా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి ఆ పార్టీల మీద, ఇవాళ కూటమి ఏ రకంగా ఇబ్బంది పడబోతోంది, ఏ రకంగా అడ్వాంటేజ్ కాబోతోంది. 3 ప్రధానమైన అంశాలు ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తుంటే 3 ప్రధానమైన అంశాలు నెగిటివ్ గా కనిపిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మా ప్రతినిధి దురాని లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి దురాని ద్వారా ఈ అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దురాని, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ ప్రధానంగా కూటమికి సంబంధించిన విషయాల్లో చూసుకుంటే ఓట్లు చీలకుండా 3 పార్టీలు కూటమిగా ఏర్పడడం అన్నది కొంతవరకు అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సి ఉంటుంది దీనికి? సార్, ఇది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నారు, ప్రతిపక్ష ఓటు ప్రస్తుతం ఉన్నప్పటికీ ఓట్లు చీలకుండా ఉండాలంటే మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై రావాలని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం మాత్రం ఫలితమిచ్చింది. తెలుగుదేశం రైట్, దురాని ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. రైట్,
టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆయన్ని ఫోన్ లైన్ లో తీసుకునే ప్రయత్నం చేయండి అవసరం అనుకుంటే. దాని మొత్తంగా రైట్ మన ప్రాబ్లం లేదు సార్. రైట్ దురాని కొద్దిగా క్విక్ గా చెప్పండి, ఫాస్ట్ గా, మనకు టైం ఎక్కువ లేదు, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డెడ్ లైన్ మనకు దగ్గర పడుతుంది కనుక మీరు క్విక్ గా చెప్పండి. రైట్, కూటమికి సంబంధించిన మనం 3 పార్టీలు ఒకటిగా ఏర్పడడం గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక రేంజ్ లో ఇవాళ టీడీపీ కూటమి ప్రజల్లోకి తీసుకుపోయింది. అదేదో బ్రహ్మాండం జరగబోతోంది, ఏదో ప్రజలకు ఏదో అన్యాయం జరగబోతోంది అని. అది అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ల్యాండ్ టైటిలింగ్ యాడ్ అన్నది తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రయోజనం చేకూర్చిందో ఈ చివరి 3 రోజులు మాత్రం షాక్ తగిలించినట్టుగా ఒక షాక్ గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసి ల్యాండ్ టైటిలింగ్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతులు తమ భూమిని కోల్పోతారని, అలాగే పెద్ద ఎత్తున భూములు ఉన్న యజమానులు కూడా తమ భూమి ఎవరి చేతుల్లో ఉందో తెలియకుండా పోతుంది, ఇది చట్టాన్ని రద్దు చేయాలని, తమ అధికారం వస్తే చట్టాన్ని రద్దు చేస్తామంటూ చాలా హంగామా చేశారు. ఈ తతంగం జరుగుతుండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేరుకొని జరుగుతున్న నష్టాన్ని గ్రహించి వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చింది. ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదించిందని, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ స్వయంగా ఈ చట్టాన్ని అమలు చేయమని సూచించిందని, దమ్ముంటే భారతీయ జనతా పార్టీ తోటి ఈ చట్టాన్ని రద్దు చేస్తామంటూ చెప్పాలంటూ ప్రతి సవాలు దిగడంతో పాటు ఈ విషయాన్ని లోతుగా తీసుకెళ్ళింది. దీంట్లో ఇంకొక విషయం చూడాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రం తెలంగాణలో వాళ్ళు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు. అదే అంశాన్ని ఇవాళ టీడీపీ తెర మీద తీసుకొస్తుంది. టీడీపీ పక్షాలన్నీ కూడా ఆ అంశాన్ని తీసుకొస్తున్నారు. నిజంగా అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే తెలంగాణలో లేడీస్ కి మధ్యన గొడవలు పెట్టారని చెప్పేసి అది నెగిటివ్ అవుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీల ప్రయాణం అన్నది అంత సులభం కాదు. ఎందుకంటే అన్ని దగ్గర ఉంది. పైగా లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే, సిటీ బస్సులు అయితే కనుక ఏమీ లేవు. రోడ్లన్నీ చాలా ఇరుకుగా ఉంటాయి కాబట్టి లోకల్ ఆర్టీసీ బస్సులు తిరగడం కూడా కష్టమే. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఆడవాళ్ళు ప్రయాణం చేసే సందర్భాలు కూడా తక్కువే. కుటుంబాలు వెళ్తాయి, లేదంటే మగవాళ్ళ ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి ఈ వాగ్దానం కూడా పెద్దగా ప్రయోజనం చేకూర్చిందని మాత్రం చెప్పలేము. రైట్, ఓకే దురాని, ఇంకొక ప్రధానమైన మైనస్ పాయింట్ గా చూసుకుంటే సంక్షేమ పథకాలను ఆపడము, పెన్షన్లు పంపిణీలో ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించడము, ముఖ్యంగా 2,60,000 మంది వాలంటీర్ల వ్యవస్థను ఇవాళ డిస్టర్బ్ చేశారు అనే ఒక అభిప్రాయము. ఈ 2,60,000 మంది వాలంటీర్లు వీళ్ళకి నెగిటివ్ చేసే ప్రమాదం ఉంది. ఇది టీడీపీ కూటమి ఏమైనా గ్రహించిందా? ఆలస్యంగా గ్రహించిన బట్టే చేతులు కాలే అని చెప్పాలి. ఎందుకంటే నిజంగా వాలంటరీ వ్యవస్థ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిలిటరీగా చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా రచించిన ఈ మిలిటరీ విధానానికి చెక్ చెప్పాలని ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ళు విసురున్న బాణాలు, అంటే వాలంటీర్ ఇంటికి వచ్చి తలుపు తట్టడం దగ్గర నుంచి దుశ్చర్యలు, రేపులు చేస్తాడంటూ కొన్ని అనవసరమైన మాటలు వెళ్ళారు. ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థ సమాచారం ఏ విధంగా చొచ్చుకెళ్ళిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. తమ తప్పు తెలుసుకున్న ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, ఒక్కొక్క వాలంటీర్ 10,000 జీతం పెంచుతామంటూ తిరిగి వాగ్దానం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు, ప్రచారం వల్ల మాత్రం గట్టిగానే తెలుగుదేశం పార్టీకి కూటమికి గండిపడిందనే చెప్పాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలకు 2 సార్లు బ్రేక్ పడడం, పెన్షన్లు సకాలంలో ఇంటికి రాకపోవడం, కొంతమంది వృద్ధులు ప్రాణాలు వదలడం, ఇవన్నీ కూటమి ఖాతాలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోసేయడం వల్ల కనీసం వాటికి జవాబు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో మాత్రం కూటమి పడిందని చెప్పుకోవాలి. రైట్ దురాని, ఇంకొక విషయం చూసుకుంటే మహిళలు, వృద్ధులను వైసీపీ కొంత ఓన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మహిళలు, వృద్ధులు టోటల్ గా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అనే ఒక అభిప్రాయం వస్తుంది. ఇది ఏమైనా మైనస్ అవుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మహిళలు అనేక అమ్మఒడి దగ్గర నుంచి కొన్ని రకాల పథకాలు అందుకున్న తర్వాత మనం చాలా సంతోషంగా, అంటే వాస్తవంగా చెప్పాలంటే నగదు చలామణి అయితేనే ఆర్థిక ప్రగతి ఉంటుందన్నది ఖచ్చితం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ విధంగా పథకాలు అందించారో అప్పుడే మహిళలు కూడా బయటకు వచ్చి నగ చలామణి చేశారు. ఆడవాళ్ళ చేతిలో డబ్బు అంటూ కనిపించింది. ఈ విధానం ఆడవాళ్ళు నచ్చడం తోటి వచ్చే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏదైనా వచ్చి, అంటే ప్రతిపక్షం కానీ కూటమి కానీ ఇది తమకు అందవు అనే భయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కల్పించిందని మాత్రం గట్టిగా చెప్పాలి. అలాగే వృద్ధులు కూడా తమ ఇంటికి తెల్లారక ముందే తమ సొంత కొడుకో ఎవరు వాలంటీర్ వచ్చి అందిస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవారు. ఇప్పటి వరకు కష్టం తెలియకుండా పెన్షన్ అందుకున్నారు. ఈ 2 నెలలు మాత్రం ఇబ్బందులు పడ్డాలో ఈ వృద్ధులు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ కష్టాలన్నింటినీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ఖాతాలను తోసేసింది. వీటికి జవాబు చెప్పే పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే లేదు. అందుకే కూటమి మాత్రం సరిగా కొత్త ఎత్తు కూడా వేసింది. తమ ప్రభుత్వం అధికారంలో రాగానే పెన్షన్ రూపంలో జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ అందిస్తా ఉంటూ సరికొత్త ఆశలు తెరలేపి తాము కింద పడిపోకుండా మాత్రం ప్రస్తుతం నిలబడ్డారని చెప్పాలి. రైట్ దురాని, ఇంకొక కీలకమైన పాయింట్, ఇవాళ రాజశేఖర రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్క రాష్ట్రం తెలంగాణలో 4% రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ
మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు బీజేపీ స్పష్టంగా చెప్తుంది, మేము రిజర్వేషన్లు మైనార్టీలకు ఏదైతే ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి, ఈ రద్దు చేస్తామని చెప్పి బీజేపీ దేశమంతా తిరుగుతూ చెప్తా ఉంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రిజర్వేషన్లు కాపాడతామని టీడీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. నిజంగా అది ఏ రకంగా ఇదవుతుంది? ఇవాళ అదేమన్నా మైనస్ అయ్యే అవకాశం ఇవాళ టీడీపీ పక్షాలకు కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముస్లిం ఓటర్లు ఇప్పటికే కాంగ్రెస్ పక్షాన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షం నిలాలని ఇప్పటికే పలు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపిణీ చేసుకుంటున్నారు. దీనికి కారణం భారతీయ జనతా పార్టీ గట్టిగా ముస్లింలకు ప్రత్యేకంగా ఈ రిజర్వేషన్ ఎందుకు ఉండాలని ప్రశ్నించింది. రాజ్యాంగంలో హక్కు లేదని, అందరూ సమానం అంటూ బీజేపీ ఎలిగేట్ చేస్తుంది. అయితే సౌత్ లోకి వచ్చేసరికి చాలా సీట్లు ముస్లిం నిర్దేశించే సంఖ్యలోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఓటు ఎటువైపు పడుతుందో ఆ సీట్లు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇదే అవకాశం పురస్కరించుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఈ ముస్లిం రిజర్వేషన్ ఉండాలంటూ ఒక వాదన తీసుకొస్తే, ఈ కూటమి మాత్రం తాము ఎటు పాల్పోలేక బీజేపీ చేత ఒప్పిస్తామంటున్నారు. వాస్తవంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పిన ఒక విషయం మాత్రం ముస్లింలో చక్కగా వెళ్ళిందని చెప్పాలి. ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వట్లేదని, హిందువుల్లో ఏ విధంగా వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఇస్తున్నామో అలాగే ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నామని, పఠాన్లకు కానీ ఖాన్లకు కానీ సయ్యదులకు కానీ రిజర్వేషన్ ఇవ్వట్లేదని, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరటిపండు వచ్చినట్టు చెప్తుంది. కూటమి ఆ విధంగా చెప్పలేకపోవడం మాత్రం నిజంగా మైనస్ గానే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ దురాని. మొత్తంగా ఇవాళ చూసుకుంటే కొన్ని కీలకమైన మైనస్ పాయింట్లు అయితే ఇవాళ టీడీపీ కూటమికి కనిపిస్తున్న పరిస్థితి. ఏ రకంగా దీన్ని అధిగమిస్తారు అన్న విషయం చూడాల్సిన అవసరం ఉంది. వాటి తర్వాత మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ రేస్ లో లేదు అని చెప్పి అనుకున్న టైంలో సడన్ గా షర్మిలను తీసుకురావడం, షర్మిల రావడం ద్వారా ఇవాళ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైన పరిస్థితి. ఇవాళ మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొంతవరకు తెర మీదకి వచ్చింది. ఇదే అంశం మీద మా ప్రతినిధి కన్నబాబు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రోల్ ప్లే చేయబోతోంది అన్నది మనం చూసుకుంటే, ఫస్ట్ మనకు పాజిటివ్ పాయింట్స్ ఒకసారి మాట్లాడుకుందాం. కన్నబాబు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? వైఎస్ షర్మిల రావడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చినట్టేగా? ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలోనిగా తనకి ఇప్పటికే చాలా మంచి పేరు ఉన్నటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఏదైతే బస్సు యాత్ర ఉన్నాయండి లేదా కొన్ని రకాల సభలు ఉన్నాయండి. ఈ సభల వల్ల వైఎస్ షర్మిల వెనకాతల ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో లేదా వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మలు మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వైఎస్ షర్మిల వెనుక నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సార్. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి చాలా చోట్ల ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైతే టికెట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో పోటీ చేసింది. వీళ్ళందరికీ కూడా కొంత వైఎస్ ఇప్పటికే ఆ చోట్లలో కొన్ని ప్లేసులు కూడా ప్లేస్మెంట్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించే పరిస్థితి. ఇంకొక తీసుకుంటే కనుక ఒకప్పుడు ఏదైతే పునర్విభజన తర్వాత గడ్డకాలం పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వం వైపు తీసుకొచ్చే విధంగా షర్మిల తన యాక్షన్ రియాక్షన్ కూడా పూర్తి స్థాయిలో ప్లాన్ చేసినట్టు కనుక కూడా కనిపిస్తుంది. రైట్. కనుక మరొక అంశం చూసుకుంటే ఇవాళ ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ అందుకంటే ముందు కానీ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి మంత్రులుగా, మాజీ మంత్రులుగా రకరకాల పదవుల్లో పనిచేసిన వాళ్ళంతా కూడా గత కొంతకాలంగా సైలెంట్ అయ్యి ఇటీవల కాలంలో యాక్టివ్ అయిన పరిస్థితి. దీనివల్ల కొంతవరకు మెరుగుపడే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కానీ టీడీపీలో కానీ లేదా జనసేనలో కానీ ఏ పార్టీలో వాళ్ళ మనుషులు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన అనంతరం ఎవరైతే వీళ్ళంతా ఒక్కొక్క డ్యూటీకి చేరుకున్నారో వాళ్ళంతా కూడా అందులో టికెట్లు ఆశించి టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా షర్మిల వెనుక ఇవాళ నడుస్తున్నటువంటి పరిస్థితి సార్. అయితే కొంతమంది పేరుగా బయటకు వచ్చి చేస్తున్నారు, మరికొంతమంది బ్యాక్గ్రౌండ్ నుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే షర్మిల చేస్తున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వీళ్ళంతా ఆకర్షణీయులు అవుతున్నారు. రెండో విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తున్నప్పుడు తను చేసినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించిందో అదే తరుణంలో వైఎస్ షర్మిల కూడా అదే పొజిషన్ లో తీసుకెళ్తున్నారు ఒకే ఒక నమ్మకంతో వీరంతా కూడా ఆమె వాళ్ళ వెనక నడక సాగించడం కూడా కొనసాగుతుందనే పరిస్థితులు అయితే కనబడుతున్నాయండి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూని కూడా గడిచిన కొద్ది రోజుల కింద రేవంత్ రెడ్డి కూడా విశాఖపట్నం చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖచ్చితంగా మేము ఆపుతీరుతో మాకు ఇక్కడ గెలిచే అవకాశం కనీసం 30 సీట్లు ఎమ్మెల్యే సీట్లు లేదా ఒక 5 సీట్లు ఎంపీ సీట్లు గెలిపిస్తే కనుక ఏపీలో
స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా మేము ఆపే ప్రయత్నం కూడా చేస్తామంటే కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కొంత కుంటుందని చెప్పవచ్చు సార్. రైట్ కనుమ ఇంకొక ప్రధానమైన అంశము ఇవాళ కడపకు రాహుల్ గాంధీ రావడము, వైఎస్ఆర్ ని మేము ఎప్పుడూ నెగిటివ్ గా చూడలేదు, ఆయనకు మేము సహకరించామే తప్ప ఎప్పుడు ఆయనకు అడ్డంకులు చెప్పలేదు అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడడం. మరోవైపు ఇవాళ విదేశాల్లో ఉన్న వైఎస్ విజయమ్మ షర్మిలను గెలిపించండి అంటూ వీడియో రిలీజ్ చేయడం, ఈ రెండు కూడా ప్లస్ పాయింట్ గా మారబోతున్నాయా కాంగ్రెస్ పార్టీకి? అవును సార్, ఖచ్చితంగానే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల పర్యటించినప్పటికీ కూడా ఇవాళ కడపకు వెళ్ళి అక్కడ ఆయన సమాధి దగ్గర నివాళులర్పించి అనంతరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని మేము ఇప్పుడు కూడా చాలా పెద్ద స్థానం కల్పించాము, అలాగే గొప్ప స్థానంలోనే మేము చూసాము. ఇప్పుడు కూడా ఆయన నెగిటివ్ గా చూడలేదు. తను అడిగినటువంటి ప్రతి సంక్షేమాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో ఇటు రాహుల్ మేము చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు తనకి మాకు ఉన్నటువంటి సన్నిహితాన్ని 10 మందికి చెప్పి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో సీనియర్ నాయకులతో అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వైఎస్ షర్మిల కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైఎస్ షర్మిలని గెలిపించడం కూడా తను చెప్పడం ఒక చర్చనీయాంశంగా మారింది సార్. అదే విధంగా చూసుకుంటే విదేశాల్లో ఉంటున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయినటువంటి వైఎస్ విజయమ్మ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ ఈ రోజు ఒక వీడియోని రిలీజ్ చేయడం కొంత తీవ్ర కలకలం అయితే అనిపింది సార్. ఏదైతే కడపని ఏదైతే పులివెందులలో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిలకు తమ మద్దతు ప్రకటిస్తున్నానో, అలాగే ఖచ్చితంగా తను ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే వీళ్ళంతా కూడా జీవించి తనను సక్సెస్ చేశారో, తనకి సపోర్ట్ చేశారో, వారంతా కూడా వైఎస్ షర్మిలని తన అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలంటూ కూడా తమ ప్రార్థించడం కూడా ఆ ఒక వీడియో చాలా కలకలం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పక్క తండ్రి చనిపోయినటువంటి స్థితుల తర్వాత కొన్ని రాజకీయాల్లో మార్పులు చేర్పులు రావడం చూసాము. అదే విధంగా ఏదైతే వైఎస్ జగన్ కి సానుకూలంగా వైఎస్ఆర్ జగన్ కి సానుకూలంగా ఉంటుందనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ సిపిలో ఒక్కసారి ఈ యొక్క ఒక 30 సెకండ్స్ వీడియో తీవ్ర కలకలం రేపింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర ఆశయాలను తనదైన స్థాయిలో తీసుకెళ్లి వైఎస్ షర్మిల అయినా కాబట్టి వైఎస్ షర్మిలని ఖచ్చితంగా మీరు అందరూ ఓటు వేసి గెలిపించాలంటూ కూడా ఆమె రిలీజ్ చేసినటువంటి ఆడియో వీడియో కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు సార్. అదే విధంగా ఏదైతే తను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది కాస్త కూడా కొంత వైఎస్ఆర్ సిపి మీద కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం కూడా ఉండబోదంటూ కూడా కొంతమంది సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కాన్స్టెన్సీ ఏదైతే ఉందో ఎంపీ కాన్స్టెన్సీ మొత్తం ప్రజలందరూ కూడా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎలా అయితే ఆశీర్వదించారో, ఎలా అయితే తనని ప్రేమించారో, ఎలా అయితే తనని ఒక మంచి నాయకుడిగా చేశారో, అదే విధంగా తన కూతురు కూడా తన కొన్ని ఆడియో కొన్ని వీడియో రిలీజ్ చేయడం కూడా కొంత తీవ్ర కలకలం అయితే రేపించారు. రైట్ కనుక మనకు టైం ఎక్కువ లేదు, క్విక్ గా చెప్పాల్సి ఉంటుంది. మనం ఒక 3 మైనస్ పాయింట్ల గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన చేశారు, ఇవాళ ఆ టైంలో రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు పట్టించుకోలేదు అనే ఒక కోపం ఇప్పటి వరకు ఉండింది. మరి 10 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండబోతోంది? అది మట్టికి 100% నిజమని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెప్పి సోనియా గాంధీ డైరెక్ట్ గా వేదికలో చెప్పడం, ఆ తర్వాత మన అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవడం, ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అసలు మూకుముడిగా తుడిచిపెట్టిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఏదైతే షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత తనని కొంత ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకప్పుడు గడ్డుకాలం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వైఎస్ షర్మిలని తీసుకురావడంతో కొంత పాజిటివ్ ఏవైతే రన్ అవుతుంది సార్. అయినప్పటికీ కూడా ఏసీ ప్రజలు దాన్ని మర్చిపోతారా లేదా దాన్ని మనసులో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని దూరం పెడతారా అనేది మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరికొద్ది 2 రోజుల్లో. కాబట్టి వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు, ఎవరెవరు ఓడిపోతున్నారు అనేది ఆ క్లారిటీని బట్టి కొంతైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని దగ్గరికి అప్పులు చేర్చుకుంటారా లేదా దూరం పెడతారనే విషయం అయితే మనం చూడొచ్చు. రైట్ కనుక ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. షర్మిల గత అసెంబ్లీ ఎన్నికల టైంలో తెలంగాణలో తిరుగుతూ నేను తెలంగాణ బిడ్డను, నేను ఖమ్మం బిడ్డను అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. ఇవాళ వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డను, నేను కడప బిడ్డను అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈ మాటలు జనం నమ్మే అవకాశం ఉందా?
మొదట్లో కొంత హాస్యాస్పదంగానే అనిపించారు. ఎందుకంటే తను తెలంగాణలో ప్రచారం చేసిన ప్రతిసారి కూడా నేను తెలంగాణ బిడ్డని, నేను ఖమ్మంలో పుట్టి పెరిగానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి ఆ పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డగా తను పేరు పొందినటువంటి ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా పార్టీని విలీనం చేసి, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విస్తృత పర్యటన అయితే చేసింది, సుడిగాలి పర్యటన అయితే చేసింది. ఆ కొద్ది రోజుల పాటు కూడా తనకి ఎవరు అంటే తను ఆశించినటువంటి స్థాయిలో ఇక్కడ ఎవరు తనని దగ్గరికి చేర్చుకోకపోవడం కొంత ఇబ్బందికర వాతావరణం అనిపించారు. తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా పర్యటించినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూని అయితే ఏవైతే ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా సద్దుమడుగుతాయా లేదా అనేది పక్కన పెడితే కనుక ఆ ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పాయింట్అవుట్ చేసుకుని వాటిని వేదికగా ఇక్కడికి తెలంగాణలో తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఆ ఇష్యూ మీద ఇక్కడ మాట్లాడించడం కొంత ఆసక్తి తెచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ పెట్టిగా పేరు పొందినటువంటి వైఎస్ షర్మిలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ బ్రహ్మరథం పడతారా అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే 2-3 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఆ పోలింగ్ జరగబోతున్నాయి. ఈ పోలింగ్ లో తన కూడా ఒక ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రాంతంలో తన ఓటు వేసి గెలిపించినటువంటి ఆ మరుక్షణమే మనం అది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనని నమ్ముతున్నారు అనే ఒక వాక్యం వచ్చి మనం అనుకోవచ్చు సార్. మనం రైట్. ఫైనల్ గా మరొక మైనస్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సి ఉంది. పక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 4.5 నెలల్లోనే ఇవాళ ఫెయిల్యూర్ చాలా ఇష్యూస్ లో ఇవాళ పూర్తిగా స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి. మేము ఇప్పటికే అంటే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ రకంగా పక్క రాష్ట్రంలోనే ఫెయిల్యూర్ అయింది అనే ఒక అభిప్రాయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చే అవకాశం ఉందిగా. ఎందుకంటే ఖచ్చితంగా చూసుకుంటారు పొరుగు రాష్ట్రాలు అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి తెలంగాణ, ఏపీ రెండు కలిసి ఉన్నటువంటి పరిధిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు సక్సెస్ గా అయ్యి తర్వాత పునర్విభజన తర్వాత రెండు విడిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అయితే మీరన్నట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం చెందిందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతున్న పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏపీ మీద కూడా పడే అవకాశం కూడా లేకపోలేదు సార్. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణలో చేయలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సీఎం గా బాధ్యత తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే కొంత ఫెయిల్యూర్ అయ్యంటూ వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఎఫెక్ట్ కూడా ఏపీ మీద పడే అవకాశం కూడా ఉండకపోలేదు సార్. ఖచ్చితంగా ఎఫెక్ట్ కూడా ఏపీ మీద ఉండొచ్చేమో అన్న అనుమానం కూడా కొంత సీనియర్లు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉందండి. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మేము 30 స్థానాలు గెలుచుకుంటాం అంటే కూడా షర్మిల ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కన్నబాబు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా నెగిటివ్ పాయింట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆమె గతంలో ఇటీవల కాలంలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నేను ఇక్కడే తెలంగాణ బిడ్డను అని చెప్పనంటూ తెలంగాణలో పోయి చెప్పుకున్న పరిస్థితి. అక్కడ చెప్పిన మాటలు మళ్ళీ ఇప్పుడు వచ్చి సేమ్ మాటల్ని కొద్దిగా మార్చేసి ఇవాళ నేను ఆంధ్ర బిడ్డను, కడప బిడ్డను అని చెప్తున్న పరిస్థితి. అటువంటి నాయకురాలని ఇవాళ నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఏ రకంగా జరగబోతోంది, అక్కడి ప్రజలు నిజంగా నమ్మబోతున్నారా అన్న విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్. మరి ఇది ఇంతవరకు రాజకీయ పార్టీలకు ఉన్న 6 ఫ్యాక్టర్స్ ఏవి ఇంపాక్ట్ చూపెట్టబోతున్నాయి రాజకీయ పార్టీల మీద. రైట్. ప్రజలు ఏ అంశాల మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసి ఓటు వేయబోతా ఉన్నారు? ప్రజలు ఈ అంశాలు ప్రధానంగా ఒక 6 అంశాలను ప్రధానంగా ఎంచుకుంటే ఆ అంశాలు ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను. ఏ అంశాలు అవి? ఆ అంశాలు మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే ప్రధానంగా కనిపిస్తుంది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు ఇది నా రాజధాని అని చెప్పుకోలేని దుస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఉన్నది అని అంటే దానికి ఖచ్చితంగా ఇక్కడున్న రాజకీయ పార్టీల వైఫల్యం కనబడుతోంది, రాజకీయ నేతల వైఫల్యం కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఇదే ప్రధానమైన అంశంగా మారబోతోంది. ఇదే అంశం మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర జాయిన్ అవుతున్నారు. ఒకసారి రాఘవేంద్రతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. ఓకే. మనం ఇంకొక ప్రధానమైన పాయింట్ చూసుకుంటే పోలవరం. ఇప్పటి వరకు పోలవరం పూర్తవ్వలేదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మేము పోలవరం కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. అదే రకంగా అన్నదాతలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక భరోసా అనే కార్యక్రమం లేదు. ఇవాళ ఏదైతే రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్నప్పటికీ ఇవాళ రుణమాఫీ మీద ఏ పార్టీ కూడా స్పష్టంగా ఒక ప్రకటన చేయలేదు. మరి అది ఏమన్నా అటువంటి అంశం ఏదైనా రాబోతోందా అన్న విషయం చూడాల్సిన అవసరం ఉంది. మరొక అంశం చూసుకుంటే
ఉద్యోగులు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు. ఉద్యోగులు అనేక డిమాండ్లతో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఉద్యోగుల డిమాండ్లు గురించి చర్చించే వ్యవస్థ జరగలేదు. అధికార పార్టీలు ఎవరు కూడా చర్చించలేదు. సిపిఎస్ రద్దు కానీ పిఆర్సీల వ్యవహారంలో కానీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలు కూడా కొంతవరకు ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. అదేవిధంగా యువతకు ఉపాధి అంశం కూడా ప్రధానంగా ఇంపాక్ట్ చూపించబోతోంది అన్న విషయం కనబడుతోంది. అదేవిధంగా పేదలకు మరింత మెరుగైన వైద్యం విషయంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు కొన్ని హామీలు ఇచ్చినప్పటికీ వీటితో పాటు వైజాగ్ సంబంధించిన స్టీల్ ఇష్యూ కూడా, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇష్యూస్ కూడా, ఈ రకంగా అనేక అంశాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మైండ్లో ఉన్నాయి. ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా డిసైడ్ అయి ఉన్నారు. రాజకీయ పార్టీలు ఏం చెప్పాలో ఇప్పటి వరకు చెప్పారు. మరి కాసేపట్లో ముగిసిపోబోతోంది, ప్రచారం అంతా ఆగిపోబోతా ఉంది. ఇవాళ లౌడ్ స్పీకర్లన్నీ కూడా సైలెంట్ కాబోతా ఉన్నాయి. సైలెంట్ అయిన తర్వాత రిపోర్ట్ ఎవరైతే ఓటర్గా ఉన్నారో ఓటరు తీర్పు మాత్రం కొంత వైలెంట్గానే ఉండే అవకాశం ఉంది. ఏ పార్టీ ఇవాళ తమను ఆదుకోబోతోంది, ఏ పార్టీ అయితే మా భవిష్యత్తును నిలబెట్టబోతోంది అన్న విషయంలో ఒక స్పష్టమైన విధానంతో ఆంధ్రప్రదేశ్ ఓటరు ఒక నిర్ణయానికి రాబోతా ఉన్నారన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ బ్యాలెట్ బాక్సుల్లో ఆ ఓటు నిక్షిప్తం అయిన తర్వాత కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి. జూన్ 4th వరకు మనం వెయిట్ చేస్తే కానీ రిజల్ట్ బయటికి రావు. ఏది ఏమైనా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం డిసైడ్ అయ్యారు ఎవరికి ఓటు వేయాలి ఏం సంగతి అనేది. ఇప్పుడు ఇది ఇవాళ 6 టీవీ 6 ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ అన్న స్పెషల్ ప్రోగ్రామ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.